హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్టుల యొక్క అప్డేట్ న్యూస్ అయితే మేము ముందుకు వచ్చామండి. మనం అయితే ఉదయం 5 జిల్లాలకు సంబంధించి అప్డేట్లు అయితే మనం వీడియో అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా మనకి మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఇక్కడ ఈ యొక్క మెరిట్ లిస్టుల యొక్క అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఫైనల్ సెలక్షన్ లిస్టు, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషను, అలాగే ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు, అలాగే రివైజ్డ్ మెరిట్ లిస్టులు కూడా అయితే ఇక్కడ విడుదల చేయడం అయితే జరిగింది. అయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని ఉద్యోగాలు అనేది అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో వాటికి మేలు అండ్ ఫిమేల్స్ ఇద్దరైతే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో వాటి గురించి అయితే మీరు ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మనకి రేపు సర్టిఫికేట్ వెరిఫికేషను, అలాగే సర్టిఫికేట్ సబ్మిటింగ్, అది ఆల్మోస్ట్ జాయినింగ్ ఆర్డర్స్ కూడా అప్పుడే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాని గురించి కూడా అయితే మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అది కూడా అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్ని, మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉండండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో మొదటగా చూసుకుంటే మనకి కర్నూలు జిల్లా నుంచి అయితే ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఇది కర్నూలు జిల్లాకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకుంటే స్పెషల్ రిక్వైర్మెంట్ ఫర్ డిజేబుల్ నాన్ డిఎస్సి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ రిజెక్టెడ్ లిస్టెడ్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంఎన్ఓ విహెచ్ ఆఫీస్ సబార్డినేటెడ్ విహెచ్డబ్ల్యూ హెచ్హెచ్జి అండ్ ఓహెచ్ జనరల్ అని అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. సో క్యాండిడేట్ షెల్ సబ్మిట్ ఎనీ అబ్జెక్షన్స్ ఆన్ ద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ రిజెక్టెడ్ లిస్ట్ టు ద ఈమెయిల్ ఐడి addwknl@gmail.com ఆన్ ఆర్ బిఫోర్ 22/09/2020. అంటే 22వ తేదీలోపు దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, లేకపోతే గ్రీవెన్స్ ఉన్నా సరే మీరు అక్కడ సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. అది 22వ తేదీలోపు. అది కూడా మెయిల్ ఐడి చేయమని అయితే చెప్పారు మనకి. సో ఇక్కడ చూసుకుంటే ఇది మనకి స్టార్ట్ డేట్ 16వ తేదీ ఇచ్చారు, ఎండ్ డేట్ వచ్చేసి 22వ తేదీ అయితే ఇచ్చారు మనకి, సెప్టెంబర్. సో ఇక్కడ చూసుకుంటే ఒక పీడిఎఫ్ లింక్ అయితే కూడా ఇచ్చారు. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసి చూద్దాం పత్రికా ప్రకటన ఏమి ఇచ్చారు అనేది. సో ఇక్కడ ఎంఎన్ఓ, అలాగే ఈ యొక్క అటెండర్స్ ఓహెచ్, అలాగే ఈ యొక్క రిజెక్టెడ్ లిస్ట్ అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అయితే ఇక్కడ ఇచ్చారు. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం మీరు వెళ్ళి మీకు గ్రీవెన్స్ కానీ ఏదైనా కరెక్షన్స్ కానీ ఉంటే అక్కడ మీరు అక్కడ వెళ్ళి కరెక్షన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ పత్రికా ప్రకటనలు ఏమి ఇచ్చారనేది ఇక్కడ ఒకసారి డౌన్లోడ్ చేసి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ పత్రికా ప్రకటన చూసుకుంటే తెలియజేయడం ఏమనగా తేదీ 5/3/2020 ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారా ఈ క్రింద ఇచ్చినటువంటి అందులో విహెచ్ బదిరులు, హెచ్హెచ్ మరియు శారీరక విభిన్న ప్రతిభావంతులు, ఓహెచ్ బ్యాక్లాగ్ నాన్ డిఎస్సి 1 మేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎంఎన్ఓ విహెచ్ 2 కార్యాలయపు సబార్డినేట్ అటెండర్ విహెచ్డబ్ల్యూ హెచ్హెచ్ జనరల్ అండ్ ఓహెచ్ జనరల్ ఉద్యోగులకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టు మరియు రిజెక్టెడ్ లిస్టు వివరములు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కర్నూలు కార్యాలయంలో నోటీస్ బోర్డు నందు మరియు డిస్ట్రిక్ట్ వెబ్సైట్ నందు ఉంచడమైనది. అభ్యర్థులకు తెలియజేయడం ఏమనగా నోటీస్ బోర్డు మరియు వెబ్సైట్ నందు ఉంచిన వివరాల్లో ఏవేని ఆక్షేపణలు ఉన్నచో తేదీ 22/9/2020 సాయంత్రం 5 గంటల లోపు సహాయ సంచాలకుల, విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కర్నూలు వారికి లిఖితపూర్వకంగా ఈ కార్యాలయంలో మెయిల్ ఐడి addwknl@gmail.com నందు ద్వారా తగిన ఆధారములతో తెలియజేయవచ్చును. లేదా మీ వినతి పత్రాన్ని నేరుగా కానీ కోవిడ్-19 నిబంధనల మేరకు పోస్ట్ ద్వారా కానీ ఈ కార్యాలయపు పనివేళల యందు సమర్పించవచ్చును. గడువు మీరిన పిదపవచ్చు ఆక్షేపణలు పరిగణలోకి అయితే తీసుకొనబడవని అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో టి నాగరాజు నాయుడు, సహాయ సంచాలకులు, ఎఫ్ఎస్సి, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కర్నూలు. సో ఈ యొక్క పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇది 5వ తేదీ 3వ నెల 2020 అయితే ఈ యొక్క ప్రకటన అయితే వచ్చిందంటండి. సో ఈ యొక్క పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ ఒకసారి ఈ యొక్క లిస్ట్లో నేమ్స్ ఉన్నాయో లేదా చెక్ చేసుకొని మీకు ఏదైనా గ్రీవెన్స్ అనేది ఉంటే అక్కడ మీరు వెళ్ళి సబ్మిట్ అనేది చేసుకోండి. అది కూడా 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు. మెయిల్ అయినా సరే చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే పంపించని అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక తర్వాత చూసుకుంటే మనకి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి అయితే ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకి రెండు అప్డేట్లు అయితే వచ్చాయి. సో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ యొక్క అప్డేట్ నాకు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయిన అండ్ వాట్సాప్ గ్రూప్ మెంబరు సో నగీనా అని ఆవిడైతే మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ హర్. సో ఇలాంటి అప్డేట్స్ అలాగే మా యొక్క ఛానల్కి సపోర్టింగ్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ అండి. సో మరిన్ని అప్డేట్స్ ఉన్నా సరే మీరు మన ఛానల్కి అయితే తెలియజేయచ్చు. సో ఇక ఆవిడ ఇచ్చిన అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో
ఇక్కడ పారామెడికల్ రిక్రూట్మెంట్ 2020 ఫైనల్ సెలక్షన్ లిస్ట్ డిఎం అండ్ హెచ్ఓ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అని అయితే ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకి ఎంఎన్ఓ ఫైనల్ సెలక్షనిస్ట్, అలాగే ల్యాబ్ టెక్నీషియన్, అలాగే ఆప్టోమాలిక్ ఆఫీసర్, అలాగే ఫార్మసిస్ట్ ఫైనల్ సెలక్షన్, అలాగే రేడియోగ్రాఫర్ ఫైనల్ సెలక్షన్, అలాగే స్టాఫ్ నర్సు ఫైనల్ మాస్టర్ సెలక్షన్ లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. సో స్టార్ట్ డేట్ వచ్చేసి 16/9/2020, అలాగే ఎండ్ డేట్ వచ్చేసి 30/9/2020 వరకు అయితే మనకి టైం ఇచ్చారు. సో ఇక్కడ పీడిఎఫ్ లింక్ని అయితే మనం ఒకసారి డౌన్లోడ్ చేసి చూద్దాం ఏమైనా పత్రికా ప్రకటన ఇచ్చారా లేదా అనేది. సో మనకు పత్రికా ప్రకటన అయితే ఏమి ఇవ్వలేదండి. ఇక్కడ చూసుకుంటే పారామెడికల్ రిక్రూట్మెంట్ 2020 ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ ఎఫ్ఎన్ఓ యూసీ ఆఫ్ డిఎంహెచ్ఓ ఈజీ కేకేడి అంటే కాకినాడ అని అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అని అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. సో వీళ్ళైతే డైరెక్ట్ ఇంకా జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి. సో వీళ్ళకి జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళకి ఫోన్ కానీ లేకపోతే కాల్ కానీ మెసేజ్ కానీ అయితే రావడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ కొంతమందికి వచ్చినట్టు కూడా నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కొంతమంది మనకి అప్డేట్ చేశారు మన ఛానల్కి సంబంధించిన వాళ్ళు. సో ఈ యొక్క పోస్టులకు సంబంధించి మాకు కాల్ వచ్చిందన్న అని. సో అలాగే పేపర్ యాడ్ కూడా ఇచ్చారని అయితే మార్నింగ్ ఒకరు మెసేజ్ కూడా చేశారు, ఇలా కాల్ వచ్చిందన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా రమ్మని చెప్పారు ఇక. సో జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని. సో ఒకసారి చెక్ చేసుకొని మీ యొక్క నేమ్ ఉందో లేదో, మీ యొక్క నేమ్ ఉంటే ఒకవేళ కాల్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. కాల్ రాకపోతే ఒకసారి దగ్గరలోని ఆఫీసులకి అయితే వెళ్ళి మీరు ఈ యొక్క ఎంక్వైరీ అయితే చేసుకోండి. ఎందుకంటే నైట్ 11:30 కూడా కొందరికైతే కాల్స్ వచ్చాయని మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో నైట్ 11:30, 9:30 ఆ టైంలో కూడా కాల్స్ వస్తున్నాయి. సో మీరైతే మొబైల్ని మీరు ఎక్కడ సిగ్నల్ ఉన్న ప్రాంతంలో అయితే ఉంచుకోండి. మీ యొక్క మెయిల్స్ని, మెసేజ్ని మీ యొక్క మొబైల్ని చెక్ చేసుకుంటూ ఉండండి ఏవైనా ఫోన్లు వచ్చాయనేది. సో ఎప్పటికీ సిగ్నల్ ఉండే ప్రాంతంలో అయితే ఉండండి ఈ యొక్క 2-3 డేస్లో మాత్రం. సో ఇదైతే మనకి 30వ తేదీ వరకు అయితే టైం ఇచ్చారు. సో ఇక అలాగే ఇది డిఎంహెచ్ఓకి సంబంధించండి. తర్వాత చూసుకుంటే మనకి ఇది జీజీహెచ్ కాకినాడ రిక్రూట్మెంట్ 2020 ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇది మనకి ఇక్కడ చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతారండి. సో ఇది మనకి చూసుకుంటే ఇది ఆల్రెడీ లాస్ట్ మనం అయితే చెప్పాము, ఇది 14వ తేదీ వరకు లాస్ట్ అని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలిచారు. సో ఇది మనకి స్టార్ట్ డేట్ అయితే 12వ తేదీ వరకు ఇచ్చారు, ఎండ్ డేట్ 20 వరకు అయితే ఇచ్చారు. సో అయితే ఇక్కడ మనకి కొత్తగా ఏం యాడ్ చేశారంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫర్ స్టాఫ్ నర్స్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండెడ్ ఆన్ 17/09/2020 at 9 AM at Vidhana Gautami Hall, Collectorate, Kakinada, along with original certificates for verification, and submit one copy of Xerox set డ్యూలీ అటెస్టెడ్ అని అయితే ఇచ్చారు మనకి. సో ఎవరైతే ఈ యొక్క జీజీహెచ్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారో అందులో సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ యొక్క లిస్టుని అయితే మనకి ఇక్కడ వాళ్ళు విడుదల చేయడం అయితే జరిగింది. సో ఆ యొక్క సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళు కాల్ కానీ లేకపోతే మెసేజ్ కానీ లేదా చేశారా, లేకపోతే ఇక్కడ లిస్ట్లో నేమ్స్ ఇచ్చారనేది అయితే మనకి ఇంకా క్లియర్గా అప్డేట్ అయితే లేదు. బట్ అందరికీ అయితే 17వ తేదీ 9/2020 ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి విధాన గౌతమి హాల్, కలెక్టరేట్, కాకినాడ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వచ్చి అలాగే ఒక సెట్ జిరాక్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరు అక్కడ సబ్మిట్ చేయడానికి అనమాట. సో అలాగే ఆ యొక్క జిరాక్స్ల పైన మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేసి ఉండాలంటే మీ యొక్క సిగ్నేచర్ అయితే చేసి ఉండాలి ఖచ్చితంగా, సర్టిఫికేట్స్ పైన ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏమైనా మనకి ఇచ్చారా, ఏమైనా అప్డేట్స్ అంటే ఇక్కడ మనకి పత్రిక ప్రకటన ఇచ్చారనేది చూసుకుంటే మనకి ఒకసారి డౌన్లోడ్ చేసి అయితే చూద్దాం. బట్ ఇక్కడ మీరు చూసుకోండి, స్టాఫ్ నర్స్ సెలక్షన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ సెలక్షన్ లిస్ట్ 2 అని కూడా ఇచ్చారు. సో మనకి లాస్ట్ టైం అయితే ఇది లేదు, సో ఇవి కొత్తగా అయితే యాడ్ చేశారు. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, పొరపాటు అయితే పడద్దు మీరు, ఎందుకంటే ఇది 12th డేట్ని ఇచ్చారు కదా, మళ్ళీ మనకి ఇదేంటి అప్డేట్ అనుకోవద్దు. సో ఇది మనకి చూసుకోవచ్చు, ఇక్కడ మీరు 17వ తేదీ అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. రేపైతే మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఈ యొక్క ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి స్టాఫ్ నర్స్ పోస్టులకి. సో అలాగే దీనికి సంబంధించి ఈ యొక్క పత్రికా ప్రకటన ఏమి ఇచ్చారని చూద్దాం. సో ఇక్కడ మనకి పత్రికా ప్రకటన అయితే ఏమి ఇవ్వలేదండి. సో ఇది ముందు వచ్చిన పత్రికా ప్రకటనే, కానీ నాకు వేరే వాళ్ళ ద్వారా అయితే ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారని తెలిసింది. సో అది నాకు వాళ్ళు సబ్స్క్రైబర్స్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్, అలాగే వాట్సాప్ గ్రూప్ మెంబరు నగీనా, సో ఆవిడైతే మనకి పంపించడం అయితే జరిగింది. సో మీకు ఆ యొక్క పిక్ని కూడా నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది మనకి పత్రికా ప్రకటన ఈ విధంగా అనేది వచ్చిందండి. సో ఇది అక్కడ వాళ్ళకి ఎవరైతే ఈ యొక్క ఎంప్లాయీస్ ఉంటారో డిఎంహెచ్ ఆఫీసులు కానీ, సో అక్కడ వాళ్ళకైతేనే ఇవి అన్ని పూర్తిగా డీటెయిల్స్ వస్తూ ఉంటాయి కదా, సో వాళ్ళైతే నాకు ఇది షేర్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి పత్రికా ప్రకటన జారీ చేయవారు డాక్టర్ బి సుబ్రహ్మణ్యేశ్వరి. సో ఇదంతా మనకు అవసరం లేదు. సో ఇక్కడ చూసుకుంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, ఆప్థామలిక్ ఆఫీసర్స్, రేడియోగ్రాఫర్, ఎంఎన్ఓ మరియు ఎఫ్ఎన్ఓ పోస్టులో నియామకాలు ఎంపిక కాబడిన అభ్యర్థుల తుది జాబితాను ఈరోజు సాయంత్రం eastgodavari.ap.gov.in వెబ్సైట్ నందు పొందుపరుచున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి సుబ్రహ్మణ్యేశ్వరి గారు తెలియజేశారు. ఎంపిక కాబడిన అభ్యర్థులందరూ 16వ తేదీ 9/2020 తేదీన అనగా బుధవారం కాకినాడ కలెక్టర్ రోడ్లోని విధాన గౌతమి సమావేశ మందిరము నందు కౌన్సిలింగ్నకు హాజరు కావాలని కోరారు.
అయితే దినము 16/9/2020 తేదీన ఉదయం 10 గంటలకు నుండి స్టాఫ్ నర్సులు, ఆత్మమలిక్ ఆఫీసర్స్ మరియు రేడియోగ్రాఫర్ పోస్టులకు మధ్యాహ్నం 2 గంటల నుండి ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎన్ఓ మరియు ఎఫ్ఎన్ఓ పోస్టులకు కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు. ఇక ఎంపిక కాబడిన అభ్యర్థులందరూ ఒక సెట్ ధృవపత్రాల జిరాక్స్ కాపీలను తీసుకుని కౌన్సిలింగ్కు హాజరు కావాలని అయితే తెలియజేశారు. సో ఈ భర్తీ జిల్లా కలెక్టర్ మరియు ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా మరియు మెరిట్ రోస్టర్ ప్రాతిపదికన ఎటువంటి అవినీతికి తావు లేకుండా జరుగుతుందని తెలియజేశారు. ఇందులో నిమిత్తం అభ్యర్థులు ఎవరు దళారులు ఆశ్రయించి మోసపోవద్దని, దళారులు ఎవరైనా ప్రలోభపెట్టినచో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ వారికి 14400 నంబర్కు ఫోన్ చేసి తెలియజేయవలసినదిగా మరియు అట్టి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. సో ఇది తూర్పుగోదావరి జిల్లా నుంచి అయితే అఫీషియల్గా రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే 16వ తేదీన అయితే ఇచ్చారు, కానీ మనకి వెబ్సైట్లో 17వ తేదీ అయితే ఇచ్చారు. సో మీరు ఒకసారి అక్కడ డిఎంహెచ్ ఆఫీస్కి లేకపోతే జీజీహెచ్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి క్లియర్గా కనుక్కొని తర్వాత అనేది వెళ్ళండి. సో ఇది మనకి మొత్తంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన అప్డేటు. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. రేపైతే ఖచ్చితంగా వెళ్ళండి ఒకసారి విధాన గౌతమి ఏదైతే హాల్ ఉందో అక్కడికి. సో ఇక్కడ ఇది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వచ్చిన అప్డేట్. ఇక తర్వాత మనకి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అనేది అయితే చెప్పాము. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అందిస్తున్నారండి. సో ఇది ఇసుజు కంపెనీ నుంచి అయితే మనకి రావడం అనేది జరిగింది. సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఇసుజు కంపెనీకి సంబంధించి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అనేది సెలెక్షన్ చేసుకొని వాళ్ళ జాబ్లో కూడా ఆల్రెడీ జాయిన్ అయ్యారు. వాళ్ళ ట్రైనింగ్ కూడా పూర్తిగా వస్తుంది. సో మనం ఆల్రెడీ ఒక పిక్ కూడా నేను ఇంతకుముందు మీకు చూపించాను. సో మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది ఇసుజు కంపెనీ నుంచి ఇంటర్వ్యూ అయితే మనకి లాస్ట్ 10th తేదీన అయితే మనకి అంటే 10వ తారీఖున ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్న యొక్క పిక్ అండి ఇది. సో ఇదైతే ఆల్రెడీ అయిపోయింది రిక్రూట్మెంట్ డ్రైవ్. సో ఇప్పుడు మళ్ళీ మనకి కొత్తగా అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే విడుదల చేశారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 23వ తేదీ 9/2020 అంటే సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 9 గంటలకు మీరు ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ శ్రీ సిటీ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ అయితే మీరు అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ పోస్టులు చూసుకుంటే ట్రైనీ, ఎనీ డిప్లొమా లేదా డిగ్రీ ఏదైనా డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ, ఇంజనీరింగ్, బీఈ, బీటెక్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేకపోయినా పర్లేదు. మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే అక్కడికి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వచ్చు అండి. సో శాలరీ అయితే 10,000 ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 22 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. జెండర్ విషయానికి వస్తే మేల్, ఫీమేల్ అయితే ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ అయితే 2018, 2019 డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఎవరైతే పాస్ అవుట్ ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్ అనేది ఇచ్చారు. సో ఇది అయితే మనం ఆల్రెడీ వెన్యూ చెప్పాము మీకు. ఇక మీరు వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే జిరాక్స్ కూడా ఒక సెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీ యొక్క రెజ్యూమ్, అప్డేట్ ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అలాగే ఫోటోగ్రాఫ్, మీ యొక్క రీసెంట్ ఫోటోలు కూడా తీసుకెళ్ళండి. సో ఇక అది మీరు వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఆ యొక్క లింక్ని కూడా మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అప్పుడు ఆ యొక్క లింక్ పైన మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అనేది కూడా అవుతారు. మీకు తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఫోన్ కూడా వస్తుంది. సో ఆ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు. లేదు రిజిస్ట్రేషన్ అయినా మాకు జాబ్స్ రాలేదు అనుకునే వాళ్ళు మాత్రం డైరెక్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఇవి మనకి మొత్తంగా ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ అండి. సో మనకి 2 జిల్లాల నుంచి వచ్చిన ఈ యొక్క వైద్య ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు, అలాగే ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక అలాగే మనకి ఇక్కడ కొన్ని పేపర్లో అయితే మనకి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇది సాక్షి న్యూస్ ఆర్టికల్లో. సో ఇక్కడ మీరు చూసుకుంటే వాంటెడ్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తాడేపల్లిగూడెం స్కూల్ నందు పనిచేయటకు ఈ యొక్క అకౌంటెంట్ అలాగే కుక్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్ ఉంటారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి వెళ్ళొచ్చు. ఇక జాబ్స్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. సో వీఆర్ హియరింగ్ ఫ్రెషర్స్ అండ్ సీనియర్స్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఫర్ కాకినాడ బ్రాంచ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా కలెక్టరేట్ కాంపౌండ్ ఏపీ. ఎలిజిబిలిటీ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి కంప్యూటర్స్ అనేది ఇచ్చారు. సో జూనియర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్కు 15,000 శాలరీ ఉంటుంది. ఇక సీనియర్స్ అయితే వాళ్ళ ఇంటర్వ్యూని బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు సీనియర్స్ సాఫ్ట్వేర్ డెవలపర్ శాలరీ 5 lakhs to 10 lakhs అనేది ఇచ్చారు మనకి పర్ ఇయర్కి. సో 5 to 10 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు సీనియర్స్కి. సో ఇక అలాగే వర్క్ లొకేషన్ వచ్చేసి SYKM CS ప్రైవేట్ లిమిటెడ్. ప్లీజ్ ఫార్వర్డ్ యువర్ రెజ్యూమ్ టు HR@SYKM.organization అనేది ఆ యొక్క మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ మెయిల్ చేస్తే ఇంట్రెస్టెడ్ ఒకవేళ వాళ్ళు మీకు
ఇంట్రెస్ట్ అనేది ఉంటే అప్లై అవ్వగలరు. మిమ్మల్ని మీకు కాల్ కానీ మెసేజ్ కానీ అయితే చేస్తారు. సో ఇది ఇక తర్వాత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో ఇది మీరు చూసుకోవచ్చు. ఇది డిస్టిక్ నేమ్ ఈస్ట్ గోదావరి 24, నెంబర్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ 24, నెంబర్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ 1. సో కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డిస్టిక్ మేనేజర్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇదంతా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ గ్రాడ్యుయేట్ 3 అలాగే చార్టెడ్ అకౌంట్స్. సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి అయితే 22,000 శాలరీ ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్కి అయితే 45,000 శాలరీ ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు చూసుకొని ఎక్కడైతే మనకి ఈ యొక్క డిస్ట్రిక్ట్ మేనేజర్కి మీరు కాల్ చేస్తారంటే అక్కడ మీరైతే పూర్తి డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు. సో ఇది మన వీడియో అయితే అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క మన వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్ని మన యొక్క వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.